చదువు 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 అసలు చదువుకుంటే ఏమైతుంది ఏమొస్తుంది అని ఇప్పటి పోరలకు కూసబెట్టి ఎంత చెప్పినా చెవినెక్కుతలేదు. చదువు అంటే ఉత్త బుక్కులు పట్టుకొని అక్షరాలు దిద్దుడు కాదు, చదువు విలువ. చదువుకుంటే ఏమైతుందని దాని విలువ తెలిసిన వాళ్ళని అడగాలి. చదువుకుంటే మా బతుకులు బాగుపడు అని దినా మేడ్చేటోళ్ళని అడిగితే తెలుస్తుంది. అవన్నీ ఎందుకు, సింపుల్ గా ఈ వార్త చూపిస్తే అర్థమవుతుంది. అగరో ఈ కాకాల కొడుకు ముద్దుగా తలపాగా చూడుతుండు, చుట్టూన్నోళ్ళు దండలు కూడా ఇస్తుర్రు. ఏంది కథ అని చూస్తుర్రా? మరి మనోడు సాధించింది ఆషామాషి గెలుపు కాదు. గొర్రెలు కాసుకొని బతికే ఈ తండ్రి కడుపులో ఉట్టి చదువు విలువ తెలుసుకొని తెలందాకా పొద్దుందాకా కష్టపడి చదివి యూపీఎస్సీ ర్యాంకు కొట్టిండు. బీరప్ప సిద్దప్ప ధోని అనే గీ అన్నోళ్ళ కుటుంబం గొర్రెలు కాసుకుంటా బతుకుతుర్రట. అయితే నా లెక్క నా పిల్లలు ఉండొద్దని అయ్యవ్వలు కష్టపడి మంచి చదువులు చదివిపిచ్చిర్రు. వాళ్ళ కష్టాన్ని ఎన్నటికైనా తీర్చాలి, వాళ్ళు పడ్డ కష్టాలకు తగ్గ ఫలితం ఇయ్యాలనని పట్టుదలతోని చదివి యూపీఎస్సీ ర్యాంకు కొట్టిండు. అందుకే ఈ సంబురాన్ని ఆనందాన్ని వాళ్ళ సాంప్రదాయం తగ్గట్టు ఇట్లా తలపాగా జుట్టి దండలేసి మెచ్చుకుర్రు. ఇది మామూలు సక్సెస్ కాదు మరి. ఎందుకంటే ఇయాల రేపు అన్ని సౌలతులుండి ఎంతో పైకం పెట్టి చదువుపిచ్చినా చదువు విలువ తెలవకుట గంగపాలు చేస్తురు కొందరు పోరలు. చదువు తప్ప అన్ని నేర్చుకుంటురు. అసొంటోలు ఈ అన్నను చూసి చదువు విలువ చదువు గొప్పతనం గురించి తెలుసుకోవాలి అని మాట్లాడుతుర్రు. తమ పిల్లలు కూడా ఎన్నటికైనా ఇసొంటి ఘనత సాధించాలని ఎదురు చూస్తున్నా అయ్యవ్వలు. ఎండలు మండిపోతున్నాయి, ఎక్కడలేని ఉబ్బరింత అవుతున్నది. కొన్ని దిక్కులల్లా ఉడికిపోతకు ఉడుకు వేడికి జీవిడ్చిండ్రు. 45 డిగ్రీలు దాటి హాఫ్ సెంచరీ కొట్టేంత దగ్గరలున్నది ఎండవేడి. ఇంత ఉడకపోతల కలిగినోళ్ళు ఏసీలు వేసుకొని చల్లగా ఇండ్లల్లో ఉంటున్నారు. పెద్ద పెద్ద ఆఫీసులలో సెంట్రల్ ఏసీలు వాడుతున్నారు. అయితే వాటితో ఎక్కువ కరెంటు కాలుతున్నది, తక్కువ కూలింగ్ అవుతున్నది. అందుకే కొత్త ఉపాయంగానే పెట్టిండ్రు మనోళ్ళు. మరి అదేంటిది, ఏసీని మించిన కూలింగ్ ఇచ్చే ఉపాయం ఏంటిది అనేది చూద్దాం పాన్రి. మట్టి పెంకలకు ఎంతటి ఉడుకు గాలినైనా చల్లబడిచే గుణం ఉంటదట. అందుకే కావచ్చు కుండల పోసిన నీళ్లు కూలయ్యేది. ఆ కుండ పెంకుల లక్ష్యాన్ని తెలుసుకొనే ఇప్పుడు అంత న్యాచురల్ ఏసీలను తయారు చేస్తున్నారు దేశంలా. ఆ మట్టి పెంకుల మీద నీళ్లు గారేటట్టు చేస్తే చాలు, గాలి కూలై చలికాలం వచ్చిందా ఇంతెల్మే అన్నట్టుంటదట. ఇంతకు అది ఎట్లా చేస్తారంటే కుండలు చేసే మట్టితోని గిట్ల పైపుల తీరుగా చేసినవి వరుసగా వేరుస్తారట. వాటి మీద దార తీరుగా నీళ్లు గారేటట్టు చేసి అటు దిక్కు నుంచి గాలి వచ్చేటట్టు ఫ్యాన్లు పెడతారట. ఉడుకు గాలి మట్టి పెంకుల నడమకొచ్చి చల్లబడుతుందట. అట్లా చల్లబడిన గాలి బయటికి వచ్చి ఇల్లును కూల్ చేస్తదట. అందుకే ఇప్పుడు దేశం మొత్తంలో ఈ న్యాచురల్ ఏసీలను వాడుతున్నారు. కరెంట్ ఎక్కువ ఖర్చు అయ్యే ఏసీ కూలర్ల కంటే ఇది ఎంతో మేలని అంటుర్రు. అందుకే సామాన్యులే కాదు, పెద్ద పెద్ద బిజినెస్లు చేసేటోళ్ళు, కోట్ల ఆస్తులున్నోళ్ళు ఈ మట్టి పెంకుల ఏసీనే ఇండ్లల్లో పెట్టించుకొని చల్లబడుతున్నారట. ఇండ్లలోనే కాదు, ఆఫీసులలో కూడా ఇవే పెట్టి సెంట్రల్ ఏసీల తీరుగా వాడుతున్నారట. హోటళ్లు, రెస్టారెంట్లు ఈ మట్టి పెంకుల ఏసీనే మేలంటుర్రట. కరెంటుతో నడిచే ఏసీలు వాతావరణాన్ని ఖరాబ్ చేస్తున్నాయి. దాంట్లో నుంచి వచ్చే వాయువులు ఓజోన్ పొరకు పొక్కలు పెడుతున్నాయి. దాంతోని ఎండవేడి ఇంకింత పెరుగుతుంది. అందుకే అకాల వర్షాలు, అందుకే భూకంపాలు, అందుకే ప్రకృతి విపత్తులు జరుగుతున్నాయి. కాబట్టి ఈ మట్టి పెంకులతో చేసిన ఏసీలు మేలంటురట శాస్త్రవేత్తలు కూడా. కాబట్టి ఏసీ ఉన్నోళ్ళు ఈ మట్టి పెంకుల ఏసీని తయారు చేయించుకొని వాతావరణాన్ని కాపాడుండ్రి. ఏసీ లేనోళ్ళు ఎండల వేడిని తట్టుకునేందుకు దీన్ని తయారు చేసుకోండ్రి. ఏమంటున్నాం?